కానిస్టేబుల్పై అటాక్ జరగడం, జగ్గి కనిపించకుండా వెళ్ళడం ఇదంతా శంకర్కి కోపం తెప్పిస్తుంది. గౌరీని ఏమీ అనలేక అక్కడున్న బెంచీలు అన్నీ పగలగొడుతూ ఉంటాడు. గౌరీ ఏడుస్తూ ఉంటుంది. గౌరీ మీద కోపం వచ్చి ఫస్ట్ టైం నిన్ను నమ్మి మోసపోయాను అంటూ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. నువ్వు అసలు పోలీస్ అవ్వడానికి అర్హతే లేదు నీకు. నువ్వు కూడా ఒక సాధారణ ఆడపిల్లవే. ఎప్పుడూ భయం తప్ప నీకు వేరే ఆలోచనే ఉండదు. నువ్వెలా పోలీస్ అవుదాం అనుకుంటున్నావు అంటూ తిడుతూ ఉంటాడు. ఇంట్లో కూర్చొని అంట్లు తోముకో అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకోసారి నా కంటికి కనిపిస్తే బాగుండదు అని గౌరీ ఏదో చెప్పబోతూ ఉంటే తనని ఆపి వెళ్ళిపోమని చెప్తాడు. గౌరీనేమో అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇంతకుముందు ఏం జరిగిందో చూపిస్తారు. గౌరీ దీపం తీసుకురావడానికని వెళ్తుంది కదా, అప్పుడు ఒక డాక్టర్ అక్కడికి వస్తాడు. ఆ కానిస్టేబుల్కి ట్రీట్మెంట్ చేయాలని చెప్పి అతన్ని పడుకోబెడతాడు. డాక్టర్ అనుకుని కానిస్టేబుల్ పడుకుంటాడు. అవతల వైపు జగ్గికి కనిపించకుండా కర్టెన్ వేస్తాడు. ఆ తర్వాత ఈ కానిస్టేబుల్పై నోరు మూసి కత్తితో దాడి చేస్తాడు. తర్వాత జగ్గి దగ్గరకు వెళ్ళి అతనికి ఇంజెక్షన్ ఇచ్చి మత్తులో పడేస్తాడు. ఆ తర్వాత కానిస్టేబుల్ దగ్గరకు వచ్చి గట్టి గట్టిగా అరుస్తూ ఇతన్ని ఎవరో పొడిచారు, జగ్గి కనిపించట్లేదు అంటూ కానిస్టేబుల్ వాళ్ళతో చెప్తూ ఉంటాడు. దాంతో మిగతా కానిస్టేబుల్ అంతా కంగారు పడి బయటికి వెళ్ళిపోతారు. కానీ జగ్గి మాత్రం అదే కానిస్టేబుల్ మంచం కింద ఉంటాడు. ఇంతకుముందు తీసుకెళ్ళింది జగ్గి బాడీనే. మత్తులో తీసుకుని వెళ్ళిపోయి ఉంటాడు. ఇక్కడేమో కానిస్టేబుల్ వాళ్ళంతా వాళ్ళ తోటి కానిస్టేబుల్ని కాపాడుకోలేకపోయామని బాధపడుతూ ఉంటారు. అదంతా వింటూ ఉంటాడు శంకర్. మరోవైపు గౌరీ అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. మరోవైపు ఈ సీరియల్ కిల్లర్ ఆ జగ్గిని తీసుకుని స్టోర్ రూమ్ లాంటి రూమ్కి తీసుకుని వస్తాడు. ఆ తర్వాత నీ కొడుకు నా ప్లాన్ అంతా నాశనం చేశాడు అంటూ జగ్గితో అంటూ ఉంటాడు. అందుకే నీ కొడుకుని చంపాను, ఇప్పుడు నిన్ను చంపుతాను అని మాట్లాడుతూ ఉంటాడు. ఎవరు నువ్వు అని జగ్గి అడుగుతూనే ఉంటాడు. జగ్గిని కూడా ఆ సీరియల్ కిల్లర్ తన కత్తి తీసుకొని పొడి చేస్తాడు. జగ్గి అతను ఎవరు అని అడుగుతూనే ఉంటాడు. కానీ అతను ఎవరు ఏంటో అనేది అతనికి తెలియదు. మరోవైపు గౌరీ బాధపడుతూ ఉంటే బయట నుంచి సీరియల్ కిల్లర్ నవ్వుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఆ అమ్మాయినే చూస్తూ ఉంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో గౌరీ వాళ్ళ ఇంటికి వస్తుంది. అక్కడ వాళ్ళ మామయ్య ఎప్పుడు పడితే అప్పుడు వస్తావు, ఎప్పుడు పడితే అప్పుడు పోతావు, ఇదేమైనా సత్రం అనుకున్నావా అంటూ తనపై అరుస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ అత్తయ్య వచ్చి తనని ఆపడానికి ట్రై చేస్తుంది. ఇంట్లోకి రానివ్వమంటే తన నోరు మూయిస్తాడు. ఆ తర్వాత నువ్వు ఇంట్లోకి రావడానికి వీల్లేదు, వెళ్ళు బయటికి, ఎక్కడన్నా చావు అంటే తిట్టి తలుపు మూసేస్తాడు. గౌరీ ఏడుస్తూ వెళ్తుంది. ఇంతకుముందులాగే గౌరీ ఇంటి బయట ఉంటుందా, తనకు సేఫ్టీనైనా, ఆ సీరియల్ కిల్లర్ నుంచి గౌరీ ఎలా తప్పించుకుంటుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.